ఏమైంది దొరికిరా కూలోళ్ళు? ఎక్కడ బుజ్జి ఊరు మొత్తం తిరిగిన ఒక్కరు దొరుకుతలేరు. ఆ పొలం చూస్తానో బాధ అనిపించబట్టి ఓ గడ్డి ఉన్నది అలా. అయ్యో మరి ఎట్లా ఇప్పుడు? నువ్వు పోయినావు కదా, మంది దొరుకుతారు కావచ్చు, తీసుకొని పోయి కల్పిద్దాం అనుకున్నా. అయిన దానికి ఇక నేనే పోతుంది. మరి గడ్డి బాగా పడ్డదని పడుతుంది, నేను పోయి కలుతుంది. నువ్వు పోతావు బాయ్ మొక్కనా? వద్దే, ఎప్పుడన్నా పంపించినా నేను బాయ్ మొక్కనా? ఆ ఎండలో నువ్వేం చెప్తావే? నేను బతుకున్నంతసేపు నీకు పని చెప్పను, ఏం చెప్పను. మీరెంత మంచోళ్ళయ్యా. ఏ భార్యకు కూడా గిసొంటి భర్త దొరికితే ఎంత అదృష్టంగా ఉంటుందో. నన్నైతే ఒక్కరోజు కూడా ఎండ పని కోనియ్యవు, అన్ని పనులు నువ్వే చేసుకుంటా అంటావు. మీలాంటి భర్త దొరుకుడు నిజంగా నా అదృష్టం అయ్యా. అట్లా కాదే, నాకు ఏదైనా వెనక ముందు ఉంటా ఉంటావు. నీ అసొంటి దొరుకుడే నా అదృష్టం అనుకుంటాను నేను ఇప్పటికీ. సరే పా, అన్నం తినేవు, నేను గడకత్తా. నేను గడకత్తా కానీ చాయ్ పెట్టుకో, కొంచెం తలకాయ నొత్తాను. సరే. కరెంటు పోయి కాలబట్టేది కదా, బయట ఎండ కొట్టబట్టే ఉడకపోయబట్టే. ఏందే ఉన్నావే? అయ్యో రామా, బయట ఒక ఆయన కూర్చున్నాడు, ఆయనకు నీళ్ళు నిప్పులు ఇద్దామన్నా సూయలేదా దీనికి? పిలిచినా సప్పుడు చేస్తలేదు. అసలు ఇంట్లో ఉన్నావా లేవా? ఈయన నీళ్ళు తెచ్చిన మొఖాన్ని కొట్టే రామా. నీకు పాడు చేయా, నీకేం పుట్టిందే? నువ్వేమన్నావు? ఏమన్నా మంచి నీళ్ళు పట్టుకొచ్చి ఇవన్నా? కాదయ్యా, మంచిలు పట్టుకురమ్మంటే మంచిలు ఇత్తును, ముఖం మీద పోయమంటే తెచ్చి ముఖం మీద పోసినయ్యా. మట పట్టదు కాదు. మంచిది మా బుజ్జి. ముఖం మీద పోయంటే ముఖం మీద పోసినావా? దబ్బన కూరింత నా మొఖాన్ని కొట్టంటే కారపడ తీసుకొచ్చి నా మొఖాన్ని పోతావా? మనిషిని మాట్లాడతాను. అయితే కానీ కరెంట్ ఎడిపోయింది. ఏమో నాకేమెరకనయ్యా, కరెంట్ ఎడిపోయిందని నేను చూసుకుంటుంటానా? నా ఇంట్లో పనే సరిపోతలేదు కానీ. మరి ఎవరికి అయితే నీకు కనీసం కరెంట్ ఎడిపోయింది తెలియదు, ఏం కథ తెలియదు. తినాలే పండుకోవాలి అంతే. కరెంట్ గురించి నేనేం చూస్తానయ్యా, నా ఇంట్లో పని కాదేం కాదు కానీ ఎటు పోయింది, ఏ వాడకు పోయింది, ఈ వాడకు పోయిందా, ఆ వాడకు పోయిందా అని చూస్తానా? ఇగో సరే గాని మీ తమ్ముని పుట్టేది చీర ఫంక్షన్ ఉండే, మరి బుజ్జవ్వకు చెప్పినావా? చెప్పలే. ఎప్పుడు చెప్తావు? తీరసాయమానికి చెప్తావా? ఏంది చెప్తుంది, ఇలా ఫోన్ చేసి చెప్తుంది. ఫంక్షన్కి 5 రోజులు ఉన్నది. అగో ఇవాళ చెప్తానంటే నువ్వేందయ్యా, 2 రోజులు ముందు చెప్తే ఇంటికి వచ్చి పని చేయాలనే. మా యారాలు ఏమనుకుంటుంది? తినటానికి వచ్చిలా అల్లక అనుకోదా? ఒక్క పువ్వు ఉంచుతలేరు చెట్ల పొంట. ఇగో ఊకేం గులుగుతావు కానీ ఫోన్ చేయి, నీకు అసలే మతి ఉండేది. ఎత్తది ఫోన్, ఫోన్ చేసి కూడా తెలియదా నాకు? మా బాపు ఫోన్ చెప్తాను. హలో బాపు. హలో. ఏం లేదే, ఏమున్నది, అంత మంచేనా? అందరం మంచిగా బిడ్డ. ఆయన కూడా అంత మంచిగానే ఉన్నాడు. ఇగో ఎల్లుండి శుక్రవారం రోజు బాబాయ్ బిడ్డది శారీ ఫంక్షన్ ఉన్నది, నువ్వు నల్లుడు తప్పకుండా రాలి. సరే తీ బాపు, అత్తం. అల్లుడు నువ్వు ఇద్దరు రాలి. ఆయన ఎడతాడే బాపు, ఆయనకు పని ఉన్నది అంటాడు. 10-15 రోజుల నుంచి అసలు ఇంటికాడ గింత ఉండుడే లేదు. ఆయన ఫంక్షన్కి రమ్మంటే ఏమంటాడో. ఇగో అమ్మ ఏమంటే దొరికానా బిడ్డ, ఒక 2 రోజుల ముందు రమ్మాను, ముందు వచ్చి ఏదో ఈ పని ఆ పని ఆసర అయితే ఏమనుకోదు కానీ, లేకుంటే మా యారాలు పురుగుతుంది అని అంటుంది. నువ్వు అంటే ఒక 2 రోజుల ముందురా పని ఆసర అవుతావు. పిన్ని కూడా అడుగుతుంది బిడ్డ నిన్ను. సరే తీయ. సరే బిడ్డ, ఆయన ఆ రోజు వస్తారు కానీ నువ్వు అవుతారా 2 రోజుల ముందే, సరేనా? ఓకే. ఇంకే నిమ్మలమైందా? అత్తల్లట్నా ఇద్దరు? అత్తల్లట ఇద్దరు కాదు, అల్లునికి ఏదో పని ఉందట, పెద్ద పని. ఆయన రాడట, ఫంక్షన్ రోజు వస్తాడట. ఏ ఊకరాదే, నువ్వేమో బిడ్డకారాలు మాట్లాడతావు. ఆయన ఎన్ని పనులు చూసుకోవాలన్నాయా? అబ్బో నీ బాంచిన అల్లుడు ఎవరు కడతా దేవుడు. వదిలే అన్నలేడా? లేడు. ఎందుకు? అది ఒక 500 అవసరం ఉండే, ఇత్తడేమన్నా వచ్చినాయి. ఇత్తడు. ఎందుకు ఏడు? అగో నువ్వు పెట్టిన చెట్టే గంత పెద్దగైంది. 500 ఏంది? 1000 అయినా సరే దులుపుకో. 1000 ఏంది? 2000 అయినా సరే దులుపుకో. ఏంది వదిన గట్లా అంటే 500 అడిగితే? గట్లనే పోతే ఎట్లనాలే? ఇదేమన్నా నా ఇల్లు ధర్మసత్రం అనుకుంటున్నావా? వచ్చినప్పుడు వాళ్ళు 500 ఇచ్చుకుంటుండడానికి? అడగడానికి కూడా ఏం అనిపించలేదు. ఇంకో వాళ్ళక ఇటు మొక్క నచ్చినావు అనుకో, మంచిగుంటో చెప్తాను పైసలని. నడవా పోతా మళ్ళీ. నా ఇల్లు ఏమైనా ధర్మసత్రమో లేకపోతే నా ఇంటి ముందట అన్ని పైసల చెట్లు గిట్లా పెట్టుకున్నానో వీళ్ళు రాగానే అడగగానే దులిపియడానికి?
అమాయకుడైన మొగన్ని చూసి ఆగం చెప్తారు. 2 hours later. అరే ఇంకా రెడీ కాలేదా ఏమే? ఓయ్ ఇంకా రెడీ కాలేదా? బయట ఎండ కొడుతుంది, మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుంది. గావరైతే ఉన్నాడు, నేను పెట్టుకున్నా కదా. జాగ్రత్త ఇల్లు. పైసలు తీసుకున్నావు కదా? సరే దింపిరావన్నా? ఆటో దగ్గర దింపొచ్చేది. మరిగా కూర్చోపోయా. అరే రంజిత్ అన్నా డైరెక్ట్ ఓడేనా లేకపోతే మంది అయ్యేదాకుంటావా? మంది కావాలన్నా. లేట్ అయ్యేటట్టున్నది కదా. అరే రంజిత్ అన్నా డైరెక్ట్ తీసుకోపోరాదురా వీళ్ళింటికి. నువ్వు కూలి వాడద్దా అన్నా? ఇత్తా ఎంత అంటాను? 250 అన్న. 250 అయినా పర్లేదు చెప్పు. మరి మళ్ళీ 1 2 అవుతుంది. తీసుకోపోరా, ఇక తీసుకోపోయి దించిరా పోవడం. సరే అన్న, ఎక్కువ పోదాం. అరే రంజిత్ అన్న జాగ్రత్తగా తీసుకోపో మరి. సరే అన్న. ఓకే టమాటా పచ్చడి చేసిన, అది వేసుకుని తిను, నేను వచ్చేదాకా అవుతుంది. సరేనే, నువ్వు పోతుంటే నాకే మంచిగా అనిపించలేదు. ఇక నేను వద్దాం అనుకుంటే ఓ పని ఉండే, నేను 2 రోజులు చూడకుంటే ఎట్లా ఉండాలి? ఇవాళ రేపు గంతే, 2 రోజులు అయితే అత్త కదా నేను, నువ్వెందుకు రంది పడుతున్నావు? సరే కానీ జాగ్రత్త పో మరి. ఇగో మీ డాడీ కూలోళ్ళు దొరకకపోతే బైకాడ తీసుకుపోతాడు, నువ్వు పోయేవు గిట్లా ఆ ఎండలా. పోను. సరేనా? నువ్వు జాగ్రత్త, టైం కుదిను. నీకు అసలే తాగుడు గిట్లే అలవాటు లేదు, నువ్వు ఎటు పోయేటోని కూడా కాదు, సప్పుడే కదా తిని పండేటోనివి. కొంచెం టైం కుదిని మంచిగా వండుకో, సరేనా? సరే కానీ ఇక నేను కూడా వద్దాం అనుకుంటానా, కానీ పని పడవాడే. ఏం చెప్తావు? నీకే పని ఉందని వాటి పని ఉండంగా అత్తే ఎట్లా? అంతలో అయితే చూడబుద్దిగా అయితే రేపు పొద్దుగా లేచి రారాదు. సరే నేను వీడియో కాల్ చేస్తా, లిఫ్ట్ చేయి అప్పుడప్పుడు. సరే ఓకే మరి తీసుకోపోరు. బాయ్. ఏసీ నీ అవ్వ దరిద్రమే అనుకో. 10 రోజులు అటే ఉండు, 2 రోజులు సాటుకు నక్కి నక్కి తాగేది. నీ అవ్వ ఇప్పుడు ఒక్కొక్కరిని తొక్కుకుంటా రోడ్డు మీద కట్టుకుంటా తాగుతా. డాన్స్ ఎవడేం చెప్తాడో చూస్తాయిగా. అమ్మా బిడ్డ అల్లుడేరు బిడ్డ ఒక్కదాని వస్తాను. బాపేడే ఇంటున్నాడు. ఏంది ఇగో ఆ బిడ్డ వచ్చింది. ఏం మరి ఇంట్లో పడచ్చు? ఏమైనా ఆటలు ఇట్లా దొరకలేదా? ఆటోకే వచ్చిండే, అన్నే దించిండు. ఆయన అటు నుంచి అటే ఏదో కిరాయి మాట్లాడుకున్నాడట, వెళ్ళిపోతే గీడ దిగేస్తాను. అవా మంచిగా ఆయనక మాట్లాడు. మరి ఆ బంగారుతో ఏం చేస్తాను బిడ్డ? వచ్చి నేను దించుకోవచ్చు కదా బండి మీద. నేను బండి పెట్టింది ఎందుకు ఆయన ఊరేగేస్తానుగా? నేనకేదో పని ఉందన్నాడే పాప, మా అత్త అన్నారు కానీ ఇక పని ఉండగా ఎందుకు తీయాలి, నేనే అద్దాను. ఆటోకి వచ్చిన. అబ్బా కొంత తిరుగులేంత పని చేస్తాడు ఆయన. అన్ని లంగగాతలు దొంగ వేసాలు. నువ్వు ఇటు రాగానే మంచిగా తాగుతాడు కావచ్చు ఇట్లా కూర్చొని. ఆయన నాకు ఎన్నడూ అవద్దని చెప్పడే, నాకు తెలియకుండా ఒక్కనాడు తాగింది కూడా లేదు. ఆయన గసంటోడు కాదు బాబు, మంచోడే. సరే సరే, నువ్వు గట్లే అనుకుంటుండు. నల్లి కుట్లో నమ్మరాదు, ఇంటికి చూడ అమ్మరాదు అన్నది వెనకట. నువ్వు గట్లే నమ్ముతావు, ఆయన గట్లే చేస్తాడు. మరి ఏమో నీకే నచ్చుతుంది ఆ ఏజం ఏందో. ఆయన ఎంత మంచిగా నా ముందు గౌరవం ఇచ్చుకుంటూ మాట్లాడతాడు, చూసినావు కదా. ఏమనుకుంటు బిడ్డ, ఈ రోజులలో తాగుకుంటుంటాడట. అతి వినయం తూర్త లక్షణం. వినయం ఉంటాడు, మామయ్య మంచిగా అత్తమ్మ మంచిగా అనగానే పిలిచి చల్లబడతాడు. ఏ ఊకురాదయ్యా, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా మన అల్లుడు మంచోడయ్యా. ఒక్కొక్కరు అల్లుళ్ళు అయితే బిడ్డలు కొట్టి తోలితే మస్తు లొల్లులు పెడతాళ్ళు. ఇంకా మన అల్లుడు అసలు అల్లుడు ఎక్కడ దొరకడే బంగారం కాదయ్యా, మన బిడ్డను దేవతను చూసుకుంటాడు. కొడుకు దేవుడు బంగారం, పూజలు చేస్తూ పో. నీకు ఎరకని మాట్లాడుతున్నా, చెప్పడకింటావా? రా బిడ్డరా, అల్లుడు బంగారం అట. ఆయన సంగతి ఎక్కారా నీకు మొత్తం? అరే అరవింద్ ఎక్కడున్నావు? ఇంటికాడన్నా ఎందుకన్నా? ఏం లేదురా, నా పిల్లని రాకేసి వాళ్ళ అవ్వగారింటి వీధిరా, ఇదో సారి పంచి ఉన్నదని.
నువ్వు అనంత కాడు మా ఇంటికి రారా తొందర. అవునా నిజంగానేదా? నువ్వు మన చెప్పేది అర్థమైతే నిజంగానే ఉంటుంది అబద్ధం ఉంటుందిరా. జాతర అయితే 5 నిమిషాల్లో తన కళ్ళు ముయ్యి ఒకసారి. కళ్ళ ముందు మీరు వస్తారా? నువ్వు ఒకసారి ముయ్యనా? ఇప్పుడు కళ్ళు తెరు. చూసినావా వచ్చినాం. అవునంటే ఎంత ఫాస్ట్ ఉంటారు మీరు. నేను అడుగుతా బాధపడదు. నువ్వు ఇట్లా ఎన్ని రోజులు పిల్లలు భయపడుకుంటూ ఉంటావు అన్న చెప్పు. నీదొక బతికేనా అన్న? ఏంద్రా అట్లా అంటావు అన్నాను? ఏది అట్లా కాదు, బెల్లి షాప్లా 500 ఎదురు పెట్టుకొని తాగింది. ఆడేమో నా పేరు చెప్పింది. వాడేమో నేను ఏమైనా కనబడితే ఆడికి వస్తాడు లొల్లి పెడతాను. ఏదన్నట్టు నేను అదే 500 కడదామని ఇంటికి ఇంటికాడ వదినండి. మరి బెల్లి షాప్ ముచ్చట చెప్తే అందుకొని తంతది, అంతేనా కాదు? మళ్ళా అందుకొని తంతదని వదిన అనలేడా ఒక 500 అప్పిస్తాడని వస్తే కుక్కని తిన్నాడు తింటుంది, ఈయనేమో భయపడుకుంటూ ఉంటాడు. అయినా అన్న నువ్వు ఇట్లా వద్దకు భయపడితే నాకేం మంచి అనిపిస్తలే అన్న. ఎందుకన్నా ఈ పిల్లల్ని భయపడే బతుకులు. నీకేం తెలుసురా పెళ్లిగాని దేవర్స్ గారు, నీకేం తెలుస్తుందిరా? రై జీవిత సత్యం చెప్తాయి నువ్వు. ఎందుకంటే మీరు పెళ్లిళ్ళు చేసుకోబోయేటోళ్ళు. పిల్లానికి ఎందుకు భయపడతారు తెలుసారా? పిల్లాన్ని కొట్టింది అనుకో అన్నం పెడతాదిరా, బట్టలు ఉతుకుతాదిరా, కక్కుతే ఉడుతాదిరా, ఇంటికాడ పంచాయతీ పెడుతుంది, అవ్వగారింటికి పోతుంది, లొల్లి చేస్తుంది, ఊళ్ళు ఇచ్చేది పోతుంది, సంసారం రచ్చరచ్చ అవుతుంది. ఏమొచ్చినట్రా? అదే పిల్లని చెప్పినట్టు తిన్నది అనుకో, అదే అండి పెడుతుంది, అదే బట్టలు ఉతుకుతుంది, మనం తాయికి ఎక్కినా కూడా ఉడుతుంది. వాళ్ళ అవ్వగారింటి కాడ ఎంత ఇచ్చేది ఉంటుందిరా మనకు. అన్నా ఇలా ఇంటున్నదా అన్న? సో నేను చెప్పేది ఏంటంటే, భావి భారత భర్తలారా, భార్య బాధితులారా, భార్య చెప్పింది వినకండి, విన్నట్టు యాక్టింగ్ చేయండి. నువ్వు సూపర్ అన్నయ్య. అన్నా నువ్వు మామూలుగా సూపర్ లోపల కదా. నా గురించి ఏమనుకుంటారా మీరు? గుట్టు పెట్టుకుని అమాయకులు లెక్క కనిపిస్తాను అనుకుంటారా? ఎత్తిన బాడీ తెచ్చకుండా తాగుతారా? తాగినట్టు ఇంకోని కూడా తెలియదు. అదే నవ్వు, అదే నడక. చాలు బిడ్డ. అవా మరి అల్లుంతో ఒక మాట చెప్పకపోయినా బిడ్డ? ఏమని? ఇక బాబును మా అమ్మ తల్లని ఒక మాట చెప్తే అయిపోగా బిడ్డ. చెప్పుడు ఎందుకే అమ్మా? ఏమన్నది పరా ఇల్లానే? నీ బిడ్డ ఇంటికి నువ్వు వస్తాను, ఆయనకేం చెప్పేది? పోయినాక చూడా ఏంది? చెప్తే ఓ మాట అదో ఇదో చూస్తుంది. ఏం చదువుడైనా మనం పోయినాకనే అనుకొని తినాలి కానీ మాట్లాడతాడు మీ అయ్య గాని. కానీ ఒక్కటి చెప్పాను నానే అమ్మ, ఇప్పుడు చెప్పింది అనుకో నీ భర్త వినయంగా విధేయంగా దూర్తలచన ఇవన్నీ అంటాడు. చెప్పకుండా పోయిననుకో ఆయన గుణం ఏంది, అసలు గుణం ఏంది అనేది బయటపడుతుంది కదా. ఆయన మంచోడు, ఆయన ముచ్చట బాబుకు కూడా తెలుస్తుంది. ఇక తర్వాత బాబు ఇప్పుడు ఆయనకు అట్లా పెట్టుకోడు, అది కూడా ఒక అందుకు మంచిదే కదనే. మరిగా ఆయన మంచోడు అయినట్టే కాలు కడి నన్ను ఎత్తించాలనుకుంటా. సరేనా? ఆయన మంచోడు బాబు, నువ్వే నీకే గట్లా మీరేం చెప్తారా మీరు? మీరేం చెప్తారా? మిమ్మల్ని ఎవరు పిలిచిండ్రు ఇక్కడికి? ఏమైందన్నా? మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? ఈడేం చెప్తారు మీరు? ఏమైంది? ఎందుకట్లా అంటారు? ఎందుకట్లా ఎత్తాను? ఏంద్రా ఇదంతా ఏంద్రా? అరే నువ్వు ఆగు, భయపడకు. ఎందుకు భయపడతాను? వదిన ఇంట్లో లేదు. నువ్వు లేదనే ఫోన్ చేసి రమ్మని ఒకసారి గుర్తు తెచ్చుకో.
అదే లేదా నీ మంచి కలర్ రైతే కాదురా ఒక్కడేసారి ఇప్పుడు అయినంత పని అయింది కదరా రాత్రి అయింది ఇంకా అరే కాదు కానీ అయినా ఎంతసేపు దాకా అన్నాడు మరి ఇవో పిలిచా పోయి మూడు బీర్లు పట్టుకురా బీర్లు లేక మసాలా పట్టుకురా బీర్లు వద్దానా ఏం తాగుతాం రా తావడేనా రా మందు తీసుకొస్తాం ఇది వర్షం వస్తాను అదే చూడండి మందు తీసుకొస్తాం మొహం కడుక్కొని మందు తీసుకో నువ్వు కూడా కడుక్కో ఏమో నిన్నాం రా లోపల కాలిపోతానేరా ఇక్కడిదిరా నోట్లు వేసినా మజా పడుతుంది ఇప్పుడు నా మాట తినిగా అది దిగదు ఎప్పటికో దిమ్ అంటది నాకు బట్క రాపోరు హ్యాంగ్ అవర్ పెరిగేద్దాము ఇట్లనే మాట ఇంటి పోరా బెల్చాప్ లేపు నాకు వరద బాడుతుంది లెక్కనే ఎత్తురా ఇగో అతను లేపు మంట దిమ్ దిమ్ అంట One hour later. అరే తొక్కంత నాకిరా బాడీ లేపిల్లారా మీరు అర్థం కాదు కానీ పోయి అలా ప్యాక్ ఉంటుంది ప్యాక్ పట్టుకురా ఎప్పుడు పేకాడినా అన్న ఆడి ఆడి భూమి అంతా కూడా కొట్టుకున్నా ఇంకా ఆడతావా అన్న మజా మజా అత్తలేదురా ఇట్లా అయితే బట్టి రావుతుంది నాకు అదేమదు ఇప్పుడు డాబ్ వేసిందంటే నీ అమ్మ ఎట్లా వస్తా తెలుసా ఏంది డాబు నీకంటే ఆడతే మాకు ఆడదు మా పైసలు దుబ్బుగా తాను నీ ఆడ నీతో ఏం చేద్దాం రా మంది కాదు కానీ ఇప్పుడు నీకు మజా రావాలా ధ్యానం చేద్దాం చించుదాం నేను చెయ్యా నేను శీల జెర్సీ లెక్కల కూర్చుంటా మాకు ఇస్తా మీరిద్దరు అయిపోయి ఫస్ట్ అనంత కుమార్ గారు కళా ప్రదర్శన జడ్జికి ప్రణామములు मेरे अंगारे में तुम्हारा क्या काम है मेरे अंगारे में तुम्हारा क्या సూపర్ 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 థ్యాంక్ యూ సార్ వీణ శత్రు నీకే కదా మీరు సూపర్ బెటర్ బాడీ బెటర్ ఆడా పెట్టరా దగ్గర కాళ్ళ కింద మంటేటిరా గట్ల ఎడుతాడు సారీ సార్ నీకంటే నీ పొడనే కుడతా సూపర్ 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 కృష్ణవదరా ఇంకో 2 ఫుల్ బాటిల్ ఇదే స్టెమినా ఇదే గ్యాస్ ఇద్దరు ఫైనల్ అయ్యారు ఇప్పుడు ఫైనల్ లో తలపడ్డోళ్ళకే 2 బాటిల్ ఫైనల్ లోకి వచ్చేది ఆనంద్ గ్రూప్ ఇద్దరు ఒకటి సెట్ డాన్స్ చూసుకుందాం చూసుకుందాం అంతేగా నా భర్త మంచోడు దేవుడు ఏ అలవాటు లేవు బాబు తాగనే తాగడు అనేటి నాకు అప్పుడే డౌట్ వచ్చింది తల్లాంగ తకదిన్న తల్లాంగ తకదిన్న తల్లాంగ తకదిన్న తాదిన్న తకదిన్న తాదిన్న తకదిన్న తాదిన్న తకదిన్న తల్లాంగ 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 తకదిన్న అబ్బా ఏం తీయసలుడు అవ్వా నీ భర్త అమాయకుడు ఏం అలవాటు లేవు దేవుడు అంటే కాదు బిడ్డు అల్లుడు అల్లుడు దేవుడు ఎందు నెరగనోడు అమాయకుడు కొబ్బరికాయ కొడతావు పెద్ద గుమ్మడికాయ కొడతావు గుండె మీద ఏం చేస్తాడు శుద్ధి కదా చూస్తాను అందుకో మళ్ళా ఏం చేసేది అదే
అడుగు ఇంకా 2 బొట్లు తాతవా ఇంకోసారి తాతవా పోయేటప్పుడు నామాలు పెడితే కదా మొగడా రేపు ఇప్పుడు ఆ నామాలు ఏమంటివి మిస్ యూ బంగారం నిన్ను మిస్ అవుతాన్నా నువ్వు లేకపోతే 2 రోజులు ఎట్లుండాలి గిట్లనేనా నువ్వు ఉండేది ఏదో పాట పాడింది కాదే రమ్మంటున్నా ఇక ప్రభుదేవో మరి రాఘవేంద్ర లారెన్స్ ఏడికి రమ్మంటున్నావు వచ్చినాం మరి ఇంకోసారి ఇట్లా మరి చాలు కాదు అయ్యో నోట్లు 4 లేనోడని మా అమ్మ ఎంతో మంది చెప్పుకుంది నా అల్లుడు మంచోడు నోట్లు 4 లేనోడు ఆడికి మా అయ్యో నమ్ముతలేడు దొంగ 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 బొట్లు పెట్టిండు ఆటో కాడికి వచ్చి నన్ను 250 రూపాయలైనా సరే బొమ్మంటాడంటే నేను మా అవ్వగారింట అంటే గంత ప్రేమేమో అనుకున్నా డాన్సులు చేస్తావా బర్ర పెట్టుకొని ఎగుతాడు పిల్లిని చూసినట్టు కొడుతుంది మళ్ళా తాగి అంటే కొట్టురా ఒక్కసారి రా అంటాడు 4 రోజుల కంటే ముందుగా వచ్చి నన్ను బొమ్మంటానవా ఇది పోన్నా మరి 4 రోజులకు రానా మళ్ళా గంతగానే ఉబ్బింది బిడ్డ బుగ్గలు బుగ్గలు ఉబ్బినాయి బిడ్డ అద్దు బిడ్డ కొట్టుడా నిన్ను కొట్టాలి మళ్ళా The next day. రేతి చెప్పు 2 తులాలు మా అవ్వగారు కట్టపడి చేయించి పెట్టిరు నేను పోంగలనే పెట్టినా ఏది చెప్పు అని అడుగుతున్నా నిన్నే నాకు తెలియదు మీ అవ్వతో నాకు తెలియదు అగు నా అవ్వతోడు ఎత్తాడు ఓ బాబు ఏమైనా ఎడమిగిరా రాయ్ అమ్మా చెప్తావా లేకపోతే ఈ రేకుల మీద ఎత్తేసి కొడతా మరి చెప్పు 2 తులాల బంగారం చైన్ ఎడవైంది లేదే నా దగ్గర ఎక్కడిది నేను పోంగలని తెస్తా కదా ఏడమ్ముకొని తాగినావు అరే గోసపడి కాయ కష్టం చేసి సంపాదించి పెట్టే బిడ్డ నీకు నిన్న రాత్రి అరవింద్ గారు అనంత్ గారు నాతోనే తాగిళ్ళు జరగ పేగ ముక్కలు పట్టుకురాపోరా అంటే 2 లోపలికి వెళ్ళి మరి ఏం చేసిలో తెలియదు బాడు కావాలను ఇంట్లోకి తీసుకొచ్చి తాగించుకుంటా తినిపించుకుంటా తనని ఆడించుకుంటా ఇది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే బార్ అనుకున్నావా వాడిని వీడిని ఇంట్లో తీసుకురావడానికి ఇప్పుడు వాళ్ళు దొబ్బిపోయారు ఎవరిని అడుగుతావు చెప్పు ఆ 2 తులాల బంగారం నువ్వు తెచ్చిస్తావా వాళ్ళు తెచ్చిస్తారా చెప్పు దాన్ని నోరు బయట చెప్పు 2 తులాలు అంటే 2 లక్షలు 2 లక్షలు ఎట్టుకొచ్చినట్ట అడుగుడు కాదు వాణ్ణి తెల్లారి సర్పంచ్ దగ్గర రమ్మని లేకపోతే ఇప్పుడే రమ్మని పిలిపించి వాళ్ళని బయట వేసిన వాళ్ళమే కావాలి బిడ్డ సర్పంచ్ రమ్మని ఫోన్ చెయ్యి ఏదో కావాలి ఆ సర్పంచ్ ఫోన్ చెయ్యి రోజు కడతాంటే నన్ను అమ్ముకుంటారు చేస్తావా ఇగో సర్పంచ్ చేస్తే బాగా సర్పంచ్ దగ్గర పిలిపించిన ఇద్దరు అందుకొని చెప్పు చూడు హలో బుద్రకి హలో సర్పంచ్ ఇగో మా ఇంట్లో 2 తులాల బంగారం ఎవరు ఎత్తుకపోయారు ఎవరు చెప్పు వాళ్ళ ఈ అరవింద్ గారు అనంత్ గారు నిన్న నాతోనే తాగిళ్ళు మా ఇంటికన్నా ఉన్నారు వాళ్ళు నేను ఇక్కడ సోయి లేకుండా వన్నప్పుడు ఇంట్లో పోయి ఆ బంగారం ఎత్తుకపోయారు కావచ్చా కనిపించలేదు బంగారం తీసుకపోయారు వాళ్ళే తీసుకపోయారు జర వాళ్ళని పిలిపియాలి నువ్వు మాట్లాడి బిడ్డ మాట్లాడతలేదు తాగుతానికి తాగుడు అంటే పక్క హలో పెద్దబాబు ఇగో ఏం లేదే నేను మామగారింటికి ఏంది చూసిండు ఈ నల్లి కుట్లోడు ఇప్పటి వరకు నాకు గింత తాగుతాడని కూడా తెలియదు ఆ అరవింద్ గాడును అనంత్ గాడట నిన్న వద్దుకంగా మా ఇంటికన్నా తాగిరట పన్నరట మరి నేను ఇంట్లో బీరులో దాచుకొని పోయిన 2 తులాల బంగారం కనబడతలేదు ఇవాళ వాళ్ళని పిలిపించిన వాళ్ళం కావాలి అడిగిన వాళ్ళం కావాలి ఈ నల్లి కుట్లను పీకన్నదే కావాలి ఏదోటి కావాలి నువ్వు చెప్పండి రా మళ్ళీ సిగరెట్ అయితే చెప్పండి రా పట్టగొలుసులు కమ్మల బుట్టాలు కూడా పోయినాను కమ్మల బుట్టాలు పట్టగొలుసులు కూడా పోయినాయి ఇగో ఇప్పుడు రా చీకటైన మనస ఇలా వాడిని పిలిపించాలి 2 బాడుకోవాలని రమ్మనాలే మాట్లాడాలి
అత్తండట ఇవాళ వాడు కనుక బంగారం ఎక్కడిది ఓ దేవుడా, నా బిడ్డ బంగారం 2 తులాల బంగారం ఎత్తుకపోయిల్లాటనే దేవుడికి ఇంత అన్యాయం ఉంటుందా అన్నయ్య? అల్లుడు నువ్వెందుకు తీసుకొచ్చినావు వాళ్ళను? శోభతుడు కూడా తాగుతాడు, ఇంత దొర కొట్టుకుంటాడు, 2 తులాల బంగారం నీళ్ళలా కలిపిండు. దేవుడా, బంగారం పైన వాటి నిజమేనా ఇంట్లోకెళ్ళి? నిజమే, నేనెందుకు అబద్ధం చెప్తా? ఎవరెవలే అని నచ్చింది. నిన్న అరవింద్ గాడు అనంత్ గాడు మా ఇంటికి వచ్చి తాగిళ్ళు. ఇక నాకు సోయి లేకుండా పండుకున్నా. వాళ్ళిద్దరు ఇంట్లో ఏం చేసిల్లో తెలియదు, వాళ్ళే పట్టుకపోయిళ్ళు. పక్కా వాళ్ళే తీసినంటావా? వాళ్ళే తీసిళ్ళు. నాకెందుకో అనంత్ కాని డౌట్, మా అల్లుడు గసంటుడు కాదనిపిస్తాంది. బిడ్డ అరవింద్ వీళ్ళ అల్లుడా? వాళ్ళ అల్లుడే. ఇక వాళ్ళ అల్లుడైతే మనకెట్లా న్యాయం మాట్లాడతాడు బిడ్డ? ఇక ఈయన న్యాయం చెప్తాడు, నువ్వు ఇంటికి పోయి తీసుకొచ్చినావు. వాళ్ళ అల్లుని దిక్కు మాట్లాడుకోడు ఏమన్నా ఉంటే. మా అల్లుడు తీయలేదని చెప్పనే పట్టి. అయ్యో దేవుడా, వాళ్ళ గుడ్లు గుంట నక్కలు వీక గింత అన్యాయం చేసిండ్రే అవ్వా. ఏం మాట్లాడుతున్నావే? నేను ఈ ఊరికి సర్పంచ్ని. నేను తినే అన్నం ధర్మం, నేను పీల్చే గాలి న్యాయం. మా ఊరు ప్రజలు నన్ను బట్టే గెలిపిలే, నేను నీతిమంతున నాకు ఓట్లేసి గెలిపించిర్రు. తమ్ముడు తనవాడైనా ధర్మం నీతి తప్పను నేను, అట్లా నేను పరిపాలిస్తాను మా ఊరిని. అబ్బో పర్వాలేదు, బంధు ప్రీతి లేకుండా నేను తీర్పిస్తా. అట్లా అంటే పెద్దరాయి గంట పెద్ద నేను. మరి ఏమనుకుంటున్నావు? అయ్యో ఇప్పుడు వచ్చినాక తెలియదా ఆగుల్లి? మా ఊరు ప్రజలు వట్టిన ఓట్లేసి గెలిపించిననుకుంటున్నావా? నా దగ్గర నీతి న్యాయం చూసి ఏమంటావు బిడ్డ? న్యాయం మంచిగానే మాట్లాడతాడా పెద్ద బాబు? అంతేనా? సరే సర్పంచ్, వాళ్ళు వచ్చినాక మాట్లాడదంతి. వాళ్ళు వచ్చిన తర్వాత అడుగుదాము. అడిగి వాళ్ళ దగ్గర నుంచి నిజానికి అక్కిద్దాం. నిజానికి అక్కించి మా బంగారం వచ్చినట్టు చేయవే సర్పంచ్ సాబు. ఇక అంతకు మిక్కిలి ఏమి లేదు మాకు. సరతి ఏమంటావు బిడ్డ? నా బంగారం నాకు అత్త చాలు. తాగితే 2 రోజులు అనుకుంటాం ఊకుంటాం. ఇంకా బంగారం ఒక్కటేనా? ఇంకా 2 తులాల బంగారం ఒక్కటేనా? ఇంకా ఆరం కొనవేండు, నా బిడ్డ చెవులు అయిపోయినవేండు. ఓ దేవుడు ఇట్లా తట్టించుకునేటి మాటలు కొనవేండ్రు. నా బిడ్డకి 20 తులాలు పెట్టిన పట్టగొలుసులు లేవు, అవి కూడా నాయి పెట్టిన నా బిడ్డకు ఇప్పుడు 8 తులాల పట్టగొలుసులు బోడబోడున్నదని. స్వాగతం. ఇవన్నీ పోయినాయారా? 2 తులాల బంగారమే, గవ్వని ఎక్కడి దీనికి లేవు. ఏంది ఈయన ఇంటికి తీసుకొచ్చుకున్నాడని అట్లా చెప్తాండు? అబ్బో అన్నెత్తుకపోయి నా బిడ్డ. ఏంది మరి అవేం చేసినావు? అవి ఈయన తీసినట్టున్నాడు. వానింట్లో పడుతాం చెప్తారా? వాడు తీసుకుని చేసుకుంటాడు. లేదు వాళ్ళకు అమ్మన్నవేమో వాళ్ళు ఇంకా అత్తారా లేదా? మరి ఈయన ఉండన్నా మేము పొద్దుకినా కూడా వాళ్ళే నాకు ఇట్లా ఓ నీ బాంచనే ఇప్పుడు తాడి చెట్టు జిడ్డు కట్టి కడుకున్నాడు. అందరూ మీటింగ్ పెట్టారు. అంకల్ చైనేదిరా? చైనేది? ఏ చైను? వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసినాడు. మీరు చైనేది? దొంగతనం ఎక్కడ? నువ్వు గమ్మతున్నావు? నకరాలు చేయకుండా చక్కగా చెప్పు. స్వాగతనా? దొంగతనం ఏంది? నల్లికుట్లోళ్ళు, మీరు నా ఇంట్లోకి వచ్చిన మొగుడు తాగిన మత్తులు ఉండగా 2 తులాల చైను ఇంట్లోకెళ్ళి ఎత్తుకవేరు, మర్యాద తెచ్చిర్రి. నీకు పెళ్లి కాలేదు, సిగ్గుశరం ఉన్నదా? నీకు కొద్దిగా నన్ను సిగ్గుశరం పెట్టిండా దేవుడు? ఎవడన్నా పిల్లని ఇస్తాడా నీకు? తాగి తండ్రులు ఆడుకుంటూ ఇట్లా దొంగతనాలు చేస్తాడే? చెప్పరా స్వాగతం, ఏం జరిగిందో? 2 తులాల బంగారం పోయింది. 2 తులాల బంగారం పోయింది. ఆఫీసర్ చెప్తాడు. అరే పోయిందన్న విషయం మాకు కూడా తెలుసు. అసలు ఏమైంది? అరే మీరే తీసుకెళ్ళరా? అరే వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది అటు నిజమేనా? నిజమే. నిజమే కదా? నిజమే. నేను చెప్తా. నేను చెప్తా. రజని ఆగవా? అరే అరవింద్గా, లేకపోతే నన్ను అడుక్కో, నేను పైసలు ఇస్తా, కానీ దొంగతనం చేయకు. నా దగ్గర ఇక్కడనే వ్యవహారం ఉండవని. ఇక్కడ కనుక క్లియర్ అయిపోయింది అనుకో, స్టేషన్ పోయిన తర్వాత పోలీసులు రోగాల బండ్లేసి తొక్కితే అప్పుడు నిజం బయటపడుతుంది. చక్కగా చెప్పుకుంటారు. వాళ్ళ బంగారం ఏది? వాళ్ళ బంగారం దొంగతనం చేసింది ఇవ్వాలి రా. వాళ్ళ దొంగతనం చేసింది ఇవ్వాలి రా. దొంగతనం కాదు. అదే బాగా హామీలు కడతాడు. మేము ముగ్గురు వచ్చారికి వీళ్ళిద్దరు మమ్మల్ని చూసి ఒక్కటే ఊరుకుడు డాన్సులు చేస్తాడు. ఏంది అయితే వాళ్ళ ఇంట్లో చైన్ పోయింది. నిజమే. నిజమే కదా? నిజమే. కాకపోతే అది మేము తీయలే. ఆ విషయం మాకు తెలుసు. అది ముచ్చట. అరే తిక్కమక్క మాట్లాడుతాను. ఆగో. చైన్ బయట మాట నిజమేనారా? నిజమే. నిజమే కదా? నిజమేనే. చైన్ పోయింది కానీ మాకు తెలియదు.
నువ్వు ఎక్కడికెక్కడ నవ్వుతాడు వాడు. ఈయన కూడా బీపీ గోళీలు ఇరా. ఎవరు అనేది అర్థం కాలేదు. ఆగరా మా అయితే చైన్ ఏడున్నదో తెలుసు కానీ మేము చెప్పాలి ఎందుకురా కాదంటే అంటే చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు బట్ట వాళ్ళ ఇంట్లో బంగారం మీద పట్టింది కాదురా నిజమా పిచ్చను అమ్మంచిన ఎన్నిసార్లు చెప్పాలి మరి ఏమైంది బాగు నన్ను ఎప్పించమంటారు వారా మరి ఇబ్బంది చేసింది వాళ్ళ ఇంట్లో బంగారం ఇబ్బంది తీసింది చెప్పు అది చెప్పదు మా అది మరి ఎట్లా నిజం బయటపడుతుంది చెప్పు ఎవరు తీసిల్లు చూస్తాను మింగనే కూర్చున్నట్టు దొంగ సైకిల్ ఏం చెప్తారు దాచుకున్నారు మళ్ళీ నా మొగడు బయట పెట్టినా మీరు ఇట్లా తొందర పడితే నిజం బయటికి రాదు బిడ్డ ఆగు తొందర పడితే నిజం బయటికి రాదు కాళ్ళ మీద పడు ఇద్దరు కాళ్ళ ఏ స్వాగతం ఏం జరిగిందిరా అసలు వీలా కాదురా చెప్పవేమిరా చెప్పరేమిరా ఎవరు దొంగతనం చేసిందే చేసిందే చెప్పు అయితే ఇప్పుడు ఆ ముచ్చడి చెప్తే ఏంటంటే అది ఎట్లా చెప్పాలి నోట్ చెప్పరా ఏంటి సూపుల కత్తిండా సిగ్గుపడు ఆగు నేను చెప్తాను ఆగవా నువ్వు చెప్పరా చెప్పు అది చెప్పు అది చెప్తే నీ బిడ్డ నాకు దూరం అవుతుంది చెప్తూ బిడ్డ దూరం అవడేంద్రా మా బంగారం కుగాయన బిడ్డకు అంతే. అరే ఆగరానంతగా నా బిడ్డ నీకు దూరం అవుతుందా మళ్ళా ఇంక పెళ్లి కూడా కాదు వీళ్ళ బంగారం వచ్చి చెప్తానా అరే నీకేమైనా తలకెప్పని చెప్తానా రా వాళ్ళ 2 తులాల బంగారానికి నా బిడ్డ సంబంధానికి నీకు దూరం అవడానికి వాని పెళ్లి కాకపోవడానికి ఎవరు సంబంధం ఉన్నదారా సంబంధం లేకుండా మాట్లాడతావు ఎవరంతా నువ్వు నా బిడ్డ బంగారం అంతా విలి చేసుకునే పొరగాళ్ళకి పెట్టవచ్చు అంతే అంతే శంకర భగవంత చూస్తానవరా అది చెప్పాలా చెప్పరా చెప్పు చెప్పకపోతే ఈయన్నే నేను ఏడు కాడికి పచ్చి మరి అనుకుంటా మరి అక్క చెప్పు చెల్లె కొడుకు అని చూస్తాను నిన్ను అది కాదు మా ముచ్చట చెప్తే నీ బిడ్డకు నాకు పెళ్లి కాదు పెళ్లి కాయారా అరే ఆగవే నా చెల్లె కొడుకుయే నా బిడ్డ నీకేసి పెళ్లి చెప్తా నాకు నిజం చెప్పురా నిజంగా ఇస్తావుగా అరే ఇద్దరా అన్న చెల్లె కొడుకు అయినా దూరం పోని వారా ఒట్టు ఒట్టేసిన ఏంద్రు మళ్ళీ వీడు కొత్తగా అంటాను ఒట్టుది ఇత్తది ఏ చెప్పుల్లి అది అందరేను ఇనుడు కాదు దొంగ ఎవరో చెప్పు ఫస్ట్ మీ ఇద్దరు ఇట్లా దొంగనా ఆగో ఆయనే అసలు ముచ్చట ఏంటిదంటే ఇదంతా ఓకే అన్న నేనంతా మంచిగా చెప్తాను కానీ నేను వదిన పనిచేయంగా ఎప్పుడు చూడలే అన్నావు అసలు ఏం పని చెప్పావు అన్న నేను దానికి ఎందుకు రాదురా పని వచ్చాడు పని చేస్తూ నిన్న కూడా పుల్లంకాడికి పోయి కలుతా అన్నది నేనే వద్దని బతిలాడిన దాన్ని అంతనా ఎందుకు వయనాట గంత ఇష్టమా అన్న అసలు పొలం కాడికి పోవాలంటే పొలం ఉండాలి కదా రాడ 2 సంవత్సరాల క్రితం 2 ఎకరాల పొలం ప్యాకెట్ల ఇష్యూ మరి వందకు తెలియదా ఇచ్చోడా కానీ తెలియట్లనే కదరా నువ్వు నా బంగారాన్ని నువ్వు పని చేస్తే నేను దూరలేనే అని దాన్ని పొలం కాడికి రానియనే అందుకురా మరి పొలం మీద వచ్చే పంట పైసలు ఎట్లా మేనేజ్ చేద్దాం అన్న గదారా నీ వదినది 2 తులాల బంగారం ఉండే నేను అమ్మేసిన వచ్చిన పైసలు 6 నెలల కింద ఇచ్చుకుంటా నేను ప్యాక్ ఆడుకుంటా ఎందుకంటే మన పొలం మనకు రావాలి కదరా అట్లా మేనేజ్ చేస్తాను రా తోడు నువ్వు నిజంగా ఇక్కడ ఉండాల్సిన అన్నా నువ్వు బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు కంటే డేంజర్ ఉన్నావు అన్న బతుకు చెడుగా బండి పోతే ఆ జడ్జే ఓడిపోతుంది నీ ముందు నీ తిరిగి పోడు సూపర్ ఇదంతా ఓకే ఇవన్నీ మాకు చెప్తాను మరి మేము బయట ఎక్కడ చెప్తే ఎట్లా పెళ్ళైందా నువ్వు నీ మరదలికి పెళ్లి తీసుకున్నావు అనుకుంటాను అదేనా అవునన్నా చెయ్యరా జరుగుతానా నీ చెయ్యరా నీరు ఈ ముచ్చట ఎక్కడన్నా బయట చెప్పింది అనుకో నీకు జీవితంలో పెళ్లి కాదు నీ మరదలు పెళ్లి పిటాకులే అయిపోతుంది నీకు నాకు ఇట్లా అన్యాయమన్నా అది ఇట్లా అన్యాయం ఏంద్రా అన్యాయం నీకు పెళ్లి చేసుకుంటానో తెలుస్తుంది పెళ్లిలో బాధ ఏందనేది అప్పుడే రాదు అది కొడుకు చూసినావా బిడ్డ ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోవాలంటారు నీ భర్తే దొంగ బిడ్డ ఓ నల్లి కుట్లోడా ఈ 2-3 ఏండ్ల సంధి నన్ను పొలం కాడికి అద్దే నువ్వు వింటుండే నా బంగారం ఎండపోతే ఖరాబ్ అవుతామని
చేసేది గివా కథలు. మరి ఏమనుకున్నావు? ఓ బిడ్డో అమాయకుడు నోట్లో ఏలు పెడితే ఏం చెప్తారు నాను తెలియదు కదా తెలియదు. అబ్బో వాళ్ళ మీద తొంగను పెట్టినావు. నా అల్లుడు ఎంతో మంచోడు అనుకున్నా, వాళ్ళ వీళ్ళ అల్లుడు తాగుతాడు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చుకొని బాటిల్ తెచ్చుకున్నాడు, ఎగిరుడు, డాన్సులు చేసుడు. అవ్వా తెలియదు. నువ్వు అనుకున్నావు ఉన్నదని ఏమైంది? దేవుడు బాబు, మా అల్లుడు అయితే కొబ్బరికాయలు కొడతాను కాదు. ఎన్ని కళలున్నాయి తండ్రి నీ దగ్గర? బాపు ఈయనతో పని బాగున్నది కాదే మనకు. నీకు ఇంట్లో భర్తప్పు చేపిస్తా. అందుకో ఇంతకు తీసుకోవాలి బిడ్డ, నీకు గనక ఇనకపోతున్నావు చెప్పు, పోలీసులకు అప్ప చెప్తా, రోకల్ బండి ఎక్కిస్తా వాళ్ళ చెప్పి. మామ నాకెంత పిల్లని చూస్తా నాకు కూడా మీకారా నేను అప్పంచి అనుకుంటున్నారా? మీరిద్దరు నాకు ఎప్పుడు దొరకాలి కదా. ఏ తప్పకుండా రమ్మాను. నువ్వు రావాలి ముందు కాదు, పెళ్లి కావాలట. ఉన్న పొద్దు లెక్క తాషెట్టు పెరిగినావు. ఓ పని లేదు పాడలేదు, తిండిపోతాడు, తిరిగిపోతాడు, తాగుపోతాడు, తయారైనావు. నా బిడ్డని వెళ్ళారా నీకు? ఇంకొకసారి ఇంటి ముఖాన్ని గట్ట చూసావు, తోలు తీత గాడులారా.